మిర్చి మార్కెట్ అంటే మనందరికీ గుర్తొచ్చేది మలక్పేట. అలాంటి మలక్పేట అంటేనే గుర్తొచ్చేది దేవరా రాజేశ్వరరావు గారు. ఏ వయసులో మీరు మిర్చి వ్యాపార రంగంలోకి రావడం జరిగింది? అరే నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు వద్దని చెప్పాను. ఆయన బాగా కోపడి నీకు తెలియదు, నీ నీ జీతంలో ఒక 21 దినం చేయలేవు అన్నాడు. మిర్చి మార్కెట్లో మన తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది రైతులు రావటం ఇదంతా జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఇమీడియట్గా పేమెంట్ కూడా చేస్తారు. హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతర మార్కెట్ల కంటే ఒక బెనిఫిట్ ఏంటంటే సేమ్ డే పేమెంట్ జరుగుతుంది వాళ్ళకి. బై ఈవినింగ్ దే విల్ రీచ్ దేర్ విలేజ్. అంత సౌకర్యం అన్నమాట హైదరాబాద్కి వస్తే రైతులు. మిర్చి మార్కెట్ అంటేనే మలక్పేట అని అంటారు. అంటే మలక్పేట మిర్చి మార్కెట్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడే అంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని. హైయెస్ట్ జిఎస్టీ కూడా పే చేసింది మీరే అని విన్నాను. నాది 2 ఫర్మ్స్ ఉన్నాయి. ఒకటి సూర్య ట్రేడర్స్ కమిషన్ దుకాణం, రెండవది. అయితే మీరు రాజకీయ రంగంలో చూస్తే కనుక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారని అయితే విన్నాను సార్. ఎందుకని మీరు రాజకీయాల వైపు మీకు వెళ్ళాలని ఆసక్తి కలగలేదు? నాకు 1 మంత్ 6 జైలు అయింది. చెంచల్ కూడా జైలు జైల్లో వెళ్ళారు. సార్ ఇది ధ్యానం మాలిక. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన యోగా, మెడిటేషన్, వీటన్నిటి గురించి ఉన్నాయి సార్. దీని గురించి ఒకసారి నాకు మీరు ఎక్స్ప్లెయిన్. నేను వాళ్ళు పనులు తెచ్చుకుంటే ఆ పనులే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అంతే. నో పీస్, నథింగ్. అప్పుడు మాకేం సిటీలో ఈ హాల్స్ అనేది ఫ్రీగా దొరికేది. మంచి కార్యక్రమం కాబట్టి ఇక మా ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి ఏదో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్షలు కావాలి కాబట్టి సిటీలో కష్టమైపోయింది. ప్రజాకర్లు అప్పుడు ఎట్లా ఉండేవి, ఆ మూవీ రావటం, దాంట్లో ఎలా ఉంది ఏంటని సినిమా రూపంలో మేము అంతా చూడటం, తెలుసుకోవడం జరిగింది. నిజంగానే అప్పుడు అలానే ఉండేదా సార్? నిజాం సరెండర్ అయిన తర్వాత ఈ ముస్లిమ్స్ అంతా ఎవరు టెర్రరిస్ట్ ఎవరు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మనకు భయపడుతూ ఉండేవాళ్ళు. నేనైతే అక్కినేని నాగేశ్వరరావు నా బెస్ట్ ఫ్రెండ్. నా పౌడరే వాడేదాన్ని. నా గోడౌన్లో ఒకసారి షూటింగ్ అయింది, అప్పుడు మీకు ఫ్రెండ్ అయ్యాడు. ఆ రోజు 30 సంవత్సరాలు నాన్న వచ్చి పౌడర్ వాడాడు ఆయన. నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా ఒక గొప్ప వ్యక్తిని మనం కలవబోతున్నాం. సాధారణంగా మిర్చి మార్కెట్ అంటే మనందరికీ గుర్తొచ్చేది మలక్పేట. అలాంటి మలక్పేట అంటేనే గుర్తొచ్చేది దేవరా రాజేశ్వరరావు గారు. అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కలవబోతున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే V5 మరియు మీ టీం బృందానికి అందరికీ మా మార్కెట్ తరఫున, నా తరఫున అందరికీ నమస్తం అండి. మరొకసారి మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనాలు సార్. ఇంత గొప్ప వ్యక్తిని మేము కలవబోతున్నామంటే అది ఒక చిన్న విషయం కాదు సార్. ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం, కానీ మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఎన్నో మాకు అంటే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇంత ఎదుగుదల ఈ స్థాయికి మీరు వచ్చారంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు ఇంచుమించుగా ఒక 70+, 80+ వరకు వచ్చారంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మందికి మీరు ఎంతోమందికి ఉపాధిని కలిగించడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని నిజంగానే ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సార్. సార్ ముఖ్యంగా అంటే అతి చిన్న వయసులోనే దేవరా రాజేశ్వర్ గారు అనగానే సాధారణంగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు అంటే మన బాల్యం. ఆ బాల్యంలో పిల్లలు ఆడుకునేటటువంటి వయసు. అలాంటి వయసులోనే మీరు సంఘం కోసం మీరు ఆలోచించటం, చిన్న వయసులోనే మీరు అందరికీ ఏదో ఒకటి చెయ్యాలి నేను అని ఎన్నో ఆలోచనలతో ఆడుకునే వయసులోనే మీరు ఎంతో ఆలోచనలతో మీరు ముందుకు రావడం జరిగింది. మీ గురించి మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు చాలా విషయాలు ఈరోజు తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం సార్.
మీ గురించి ఎన్నో విషయాలు మాతో చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి సార్, అసలు మీ బాల్యం ఏ విధంగా కొనసాగింది మా కోసం మరొకసారి. మా బాల్యం మేమంతా హైదరాబాద్ చెందిన వాళ్ళమే. మేము మా తాతలు ముత్తాతలంతా అందరూ వ్యాపారస్తులే టోటల్గా. నాకు బాల్యం 12-13 సంవత్సరాల నుంచి సంఘసేవ అంటే కొద్ది బాగా ఇంట్రెస్ట్ ఉండే. మా కారవాన్ ప్రాంతంలో ఆర్య సమాజం అని ఒకటి ఉన్నది. అక్కడ మేము సేవలు అందించాము, ఆటలు ఇవన్నీ కండక్ట్ చేసేవాడిని. సో ఆ విధంగా నేను పంతుల్ స్కూల్ నుండి మొదలుపెట్టి, ప్రైవేట్ స్కూల్ అది, అక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ స్కూలు, ఆ తర్వాత 1963లో హెచ్ఎస్సిలో నేను పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు జాబ్ వచ్చింది ఈఎంఈ సెంటర్ బులారంలో. ఓకే. సో ఎల్డీసీగా అక్కడ ఉద్యోగం వచ్చింది. నేను అక్కడ 28 అక్టోబర్ 1963లో జాయిన్ అయ్యాను. అప్పుడు సాలరీ 168 రూపాయలు. సార్ హెచ్ఎస్సి అంటే ఇప్పుడు మన ఎస్ఎస్సితో సమానం హయ్యర్ అంటారా? సెకండరీ కోర్సు. ఇప్పుడు ఎస్ఎస్సి మధ్య మెట్రికులేషన్ అంటే కూడా అంతే. మెట్రికులేషన్ యాజ్ వెల్ యాజ్ హెచ్ఎస్ఆర్ ఈక్వల్. అంటే మనకి ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేస్తే కూడా పెద్ద ఉద్యోగాలు రావాలంటే కష్టం. అప్పట్లో మీరు 10th క్లాస్ అంటే 10th క్లాస్లో ఇమీడియట్గా ఉద్యోగం వచ్చింది. నేను జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 1 ఇయర్ సర్వీస్ చేసిన తర్వాత అక్కడ నుండి నన్ను అదే డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ ఆర్నెస్ డిపో పూణేకి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. అక్కడ కూడా ఆఫ్టర్ 1 ఇయర్ సర్వ్ చేసిన తర్వాత అక్కడ నుండి జిఈ నేవల్ వర్క్స్ కొలాబా బాంబేకి ట్రాన్స్ఫర్ చేశారు. సో మీన్ వైల్ ఏమైపోయింది, 65లో నా మ్యారేజ్ అయింది. 65లో మ్యారేజ్. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్? 15th జూలై 1943. అంటే స్వాతంత్రం రాకముందే మీరు జన్మించాము. స్వాతంత్రం రోజు మా ఒక సిస్టర్ జన్మ తీసుకుంది. ఆమె పేరు విజయలక్ష్మి. సో అదనమాట. తర్వాత సార్ అంటే నేను మీ మాటకు అడ్డొస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన రోజు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టడం అసలు మీకు ఎలా అనిపించింది సార్ అప్పుడు? ఎందుకంటే ఎన్నో కష్టాలు చూస్తున్నారు కదా అప్పుడు. నేను ఐ వాజ్ జస్ట్ 4 years కదా అప్పుడు. సరే, నాకంత ఇది లేదు. బట్ మా ఎంటైర్ ఏరియాలో మా ఇంట్లోనే రేడియో ఉండేది. ఆ రేడియోలో అది అసలు సీక్రెట్గా వాచ్ చేసేవాళ్ళు. బస్తీ వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూర్చొని, అదొక్కటి కొద్దిగా గుర్తుంది నాకు. స్వాతంత్రం అక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నట్టు ఏదో సంథింగ్, అంతేగాని నాకు క్లియర్ పిక్చర్ లేదు. సో తర్వాత నేను మ్యారేజ్ అయిపోయింది. బాంబేలో చాలా ఇబ్బందికరం. ఫ్యామిలీతో ఉండాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. జస్ట్ 1.5 year 65లో ఏమైంది, పాకిస్తాన్ వార్ అయింది. నేను బాంబేలో ఉన్నాను. బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాను. ఫైరింగ్ అయింది. యూథాండ్ వచ్చాడు. అప్పుడు యుఎన్ఓ జనరల్ సెక్రటరీ యూథాండ్. ఆయన వచ్చి ఆ రోజు ఫైరింగ్ జరిగింది. నేను క్లియర్గా చూశాను. ఆ షెల్స్ అన్ని ఇట్లా పాడడం ఇవన్నీ కూడా చూశాను. అప్పుడు చాలా అక్కడంతా బ్లాక్అవుట్ ఉండే. బ్లాక్అవుట్ అంటే ఏమాత్రం వైట్ తెలుపు కనబడదు అనమాట. ఈవెన్ సైకిల్ కూడా ఉంటే దానికి కలర్ వేసేయాలి, బ్లాక్ కలర్. కిటికీలకు బ్లాక్ కలర్, ఇంకా బ్లాక్ తప్ప వేరే కలర్ ఏమి ఉండదు, ఏమీ కనబడదు నీకు సాయంత్రం. బాంబే, ఎంటైర్ బాంబే బ్లాక్అవుట్ అంటారు దాన్ని. సో అది కూడా చూశాను నేను నా జీవితంలో. అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కానీ బాంబే జీవితం అనేది ఒక వ్యక్తిని చాలా యాక్టివ్ చేసేస్తాడండి. అసలు అక్కడ ఎవరు మాట్లాడారు, అసలు నడక అంత ఫాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా అప్పుడే నేను అసలు చెప్తున్నా. ఇప్పుడైతే ఇంకా పరిస్థితి ఎట్లు. సో అది ఆటోమేటిక్ నువ్వు యాక్టివ్ అయిపోతావు. అప్పుడు ఏంటి, మేము మార్నింగ్ బుక్ కీపింగ్ అని ఒకటి కోర్స్ చేసేసాను. ఈవినింగ్ టైం పాస్ కావాలంటే టైప్ రైటింగ్ హయ్యర్ షార్ట్ హ్యాండ్ ఆ కోర్స్ చేశాను. మా ఉదయం 10:30 నుంచి 5 వరకు ఉద్యోగం చేశాను. సో అది అక్కడ కూడా మంచి వాతావరణం ఉండే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు రిజైన్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 68 సారీ
66లో హైదరాబాద్ వచ్చాను. ఓకే 66లో రాగానే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చేసింది. ఓకే అంటే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వల్ల నాకు తొందరగా ఉద్యోగం వచ్చింది. అక్కడ 2.5 years చేసిన తర్వాత బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే 10% స్టేట్ ఎకానమీ అని అన్ని ఉద్యోగాలు అన్ని బడ్జెట్స్ అన్నీ తగ్గించేశాడు అన్ని డిపార్ట్మెంట్స్లో. కటింగ్లో మా పేరు వచ్చేసింది. అంటే అక్కడ తీసేశారు. సో సెక్రటరేట్లో నాకు జిఏడిలో పోస్టింగ్ వచ్చింది. జనరల్ ఏ సెక్షన్, అది అండర్ చీఫ్ సెక్రటరీలో ఉంటుంది. సో అక్కడ పనిచేశాను నేను. అక్కడ నియర్లీ 4 years వర్క్ చేశాను నేను. అప్పుడు అది టెంపరీ ఉండే అనమాట. టెంపరీ మా ఏజ్ అయిపోతున్నది అనే భయం చేత ఏజీస్ ఆఫీస్లో ఆడిటర్ ఉద్యోగాలు పడ్డాయి. దానికి టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యాను అక్కడ. ఏజీస్ ఆఫీస్ అంటే క్రీమ్ ఆఫ్ యూనివర్సిటీ అక్కడ. సో నేను ఇంకోటి చెప్పలేను మీకు, ఈవినింగ్ కాలేజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈవినింగ్ కాలేజ్లో బీకామ్ చేశాను నేను. అప్పటికి వ్యాపారంలో కూడా నేను సహకరించేవాడిని మా బ్రదర్స్కు. ఇక్కడ వ్యాపారం, మళ్ళీ ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ కాలేజ్. టైం అంతా సరిపోయిందా సార్ మీకు? ఎస్, మొత్తం ఫుల్ బిజీ ఉండేవాడిని. ఏజీస్ ఆఫీస్లో ఆడిటర్ ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం అండి. అది మంచి శాలరీ, అక్కడ మంచి జీతం అన్నీ బాగుండేది. సో అక్కడ నుండి మా ఇంట్లో ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఫ్యామిలీ బిజినెస్లు అన్నీ. మా నాన్నగారు 100 years ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన 88 ఉన్నప్పుడే మమ్మల్ని సపరేట్ చేశాడు. మీరు ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, అన్ని బిజినెస్లు పంచిన తర్వాత ఈ మిర్చి బిజినెస్ మాత్రం మిగిలింది. సో ఇది రాజేష్కి ఇచ్చేయండి అండి. రాజేష్ అంటుంది నన్ను, రాజేష్ అంటే నేనేమన్నా ఆ రోజు అంత మాకంత మెచ్యూరిటీ లేదు. అరే నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు వద్దని చెప్పా. కానీ మా అన్నయ్య ఉన్నాడు, మాణిక్యం అన్నయ్య అని ఉండే. ఆయన బాగా కోపడి, నీకు తెలియదు, నీ జీతంలో ఒక్క 21 దినం చేయలేవు అన్నాడు. 21 దినం అంటే క్రాడల్ సెరమనీ, ఆ ఖర్చులకు సరిపోతారా నీ జీతము, బిజినెస్ కూడా చేసుకోవాలి ఫోర్సిబ్లీ ఇచ్చాడు. ఎంతమంది బ్రదర్స్ సార్ మీరు? మేము 6 brothers. అయితే అందరు పంచుకున్నారు వేరే అన్ని బిజినెస్. సిస్టర్ ఒక్కరేనా? సిస్టర్ లేదు, వాళ్ళు 5 మేము 6. మా అమ్మ. సో బిజినెస్ పంచుకున్న తర్వాత ఉదయం బిజినెస్ చేయాలా, ఆఫీస్ వెళ్ళాలి. కొద్ది రియల్ ఎస్టేట్స్ కూడా చేశాను నేను. బిజినెస్లో సెటిల్ అయిన తర్వాత రిజైన్ చేశాను ఆడిటర్ ఉద్యోగం. అప్పుడు నేను విత్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్ చేశాను రెడ్ చిల్లీ. పెద్ద గోడాను, సుమారు ఒక 500 లేబర్ నా దగ్గర పనిచేసేవాళ్ళు. 500. అంటే సార్ మీకు కరెక్ట్గా ఏ వయసులో మీరు ఈ మిర్చి వ్యాపార రంగంలోకి మీరు రావడం జరిగిందంటారు? నాకు ఇది రావడమా అబౌట్ 32 years ఉన్నప్పుడు, నేను 32లో ఇక అంటే టోటల్ బిజినెస్ దిగిపోయాను నేను టోటల్. అంటే జాబ్ చేస్తున్న మీకు ఒకేసారి సడన్ గా ఈ వ్యాపారంలోకి వచ్చినప్పుడు మీకు కష్టం అనిపించిందా, లేకపోతే చిన్నతనం నుంచి? చిన్నతనం నుండి నేను సహకరించేవాడిని కదా మా అన్నయ్యకు. సో నాకు ఈజీగానే ఉండే. కానీ ఒక డౌట్ ఏముండంటే వ్యాపారంలో లాసెస్ ప్రాఫిట్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి అది భయం చేత నేను రిజైన్ కొద్దిగా లేట్గా చేశాను. అంటే వెల్ సెటిల్ అయినాక బిజినెస్లో లీవ్ పెట్టాను, 1 year లీవ్ పెట్టి బిజినెస్ని ఇంప్రూవ్ చేశాను. చేసిన తర్వాత రిజైన్ చేశాను. అంటే ఈ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్కి మీరు ప్రెసిడెంట్ కూడా అయ్యారు. 91లో ఉస్మాన్గంజ్ నుండి మలక్పేట్కు మార్కెట్ షిఫ్ట్ అయింది. అప్పుడు ఇక్కడ కూడా ఏపీ గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ అని ఉండేది. మంచి పెద్ద పలుకుబడి ఉన్న అసోసియేషన్ ఉండే అప్పుడు. సో అది అసలు యాక్టివ్గా లేకుండే. ఎవరు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరు ఇంట్రెస్ట్ తీసుకో అట్లాగే ఉండి కొద్ది రోజుల తర్వాత నేను ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ను యాక్టివ్ చేసి ఫస్ట్ గతంలో ఉన్న ప్రెసిడెంట్నే పెట్టి
నేను జనరల్ సెక్రటరీగా ఒక 10 సంవత్సరాలు, ఆ తర్వాత అధ్యక్షుడిగా నేను మేము చాలా అచీవ్ చేసినాం మార్కెట్లో డెవలప్మెంట్స్ గురించి కానీ మా ట్రేడర్స్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఇతర విషయాలలో చాలా మేము మంచి డిసిషన్ తీసుకున్నాం, సక్సెస్ అయినాం. ఓకే సార్, అంటే మిర్చి మార్కెట్లో మన తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది రైతులు రావటం ఇదంతా జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారంట? ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ కమిటీ ఉంటుంది. మార్కెట్ కమిటీ వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాలు ఇవ్వాలి, కానీ అది లేదు ఇక్కడ. అంత యాక్టివ్గా మార్కెట్ కమిటీ లేనందుకు మేము యాజ్ ఏ కమిషన్ ఏజెంట్గా వాళ్ళకి ఇక్కడ ఉండడానికి స్థలం ప్లస్ వాళ్ళకు టాయిలెట్స్ ఎవ్రీథింగ్ వీ విల్ ప్రొవైడ్. అంటే లేబర్లకు ఎలాంటి వస్తువులు ఉంటాయంటారు? ఇలా మనకి రైతులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు దాన్ని సేల్ చేసుకోవడానికి వస్తారు, వాళ్ళు ఒక రాత్రి వస్తారు, రాత్రి 12 తర్వాత మొదలవుతాయి అరైవల్స్. మార్నింగ్ 8:30కి ఆప్షన్ మొదలవుతుంది, అమ్మకం మొదలవుతుంది. అమ్మిన తర్వాత వాళ్ళకు తూకాలు బిల్లింగ్ అదంతా అయిన తర్వాత ఇమీడియట్గా పేమెంట్ కూడా చేస్తారు. హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతర మార్కెట్ల కంటే బెనిఫిట్ ఏంటంటే సేమ్ డే పేమెంట్ జరుగుతుంది వాళ్ళకి. బై ఈవినింగ్ దే విల్ రీచ్ దేర్ విలేజెస్. అంత సౌకర్యం అన్నమాట హైదరాబాద్కి వస్తే రైతు. సో ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ ఏమైపోయింది, ఈనామ్ వచ్చింది, నేషనల్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఈనామ్ అనేది మార్కెటింగ్ ఆ పద్ధతులు నడుస్తుంది ఇప్పుడు. దానివల్ల రైతుకు కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే బిల్లింగ్ అనేది కంప్యూటరైజ్డ్ వస్తుంది, ఇది మార్కెట్ కమిటీ నుండి వస్తుంది కాబట్టి అది కొద్దిగా డిలే అవుతుంది అనమాట. అదర్వైజ్ అర్లియర్ ఇట్ వాజ్ వెరీ ఈజీ, రైతుకు మంచి బెనిఫిట్ ఉంటాయి అన్నమాట. సో అట్లా మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదు, మంచిగానే ఉంది మార్కెట్. మిర్చి మార్కెట్ రేట్లు కూడా పర్వాలేదు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరమే అంటే లాస్ట్ ఇయర్ మంచి క్రాప్ వచ్చినందుకు మిగిలిపోయినాయి, సర్ప్లస్ స్టాక్ ఉన్నందుకు రేట్స్ కొద్దిగా తగ్గుతున్నాయి, ఇప్పుడు బాగా తగ్గుతున్నాయి. సార్, మిర్చి అనగానే సాధారణంగా మనం వింటూ ఉంటాం గుంటూరు మిర్చి అంటే మనకి ఇక్కడికి గుంటూరు నుంచి కూడా వస్తుందా సార్? లేదు, గుంటూరు పెద్ద మార్కెట్, అక్కడే వస్తాయి, కానీ ఇక్కడికి కూడా చాలా వస్తాయి. మనకు మహబూబ్ నగర్లో గద్వాల్, ఐజా, ఆలంపూర్ ఇవన్నీ మంచి మిర్చి ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. నల్గొండ అండ్ ఖమ్మం, వరంగల్ కూడా పెద్ద మార్కెట్ మిర్చి. సో ఇక్కడికి బాగానే వస్తాయి, సీజన్లో 10,000 నుంచి 20,000 బస్తాలు వస్తాయి ఇక్కడికి సీజన్. అంటే మిర్చి మార్కెట్ అంటేనే మలక్పేట అని అంటారు, అంటే మలక్పేట మిర్చి మార్కెట్ ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఓన్లీ మిర్చి ఆప్షన్ అంటే రైతులకు ఇక్కడికి వస్తారు, మిగతా అన్నీ ఉన్నాయి కదా షాప్స్, కిరాణా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడే అంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ప్లాన్తో ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే కిరాణా వాళ్ళు, ఆయిల్ వాళ్ళు, షుగర్ వాళ్ళు, మిర్చి, ఆనియన్, టామరెండ్, టర్మరిక్ ఇవన్నీ కూడుకున్న మార్కెట్ ఇది. దాంట్లో మిర్చి వన్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మేము వస్తున్నప్పుడు దారి పొడవునా చాలా షాప్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మేము అడుగుతూ ఉన్నాం. అంటే మీ గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎట్లా అడుగుతున్నాం, అడ్రస్ వేసుకోవడానికి వచ్చినప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ ఏంటి అంటే, ఇలా మనం దేవరా గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతోందండి ఇక్కడ మిర్చి మార్కెట్ అని చెప్తున్నారు. అంటే కంటిన్యూటీగా కొన్ని సంవత్సరాల నుంచి మీరే దీనికి చైర్మన్గా కొనసాగుతూనే ఉన్నారు. అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు కావాలని ఇంతలా కోరుకుంటున్నారంటారు? అంటే అనుభవము, ఇంకోటి ఇక్కడ కొద్దిగా ఎడ్యుకేటెడ్ తక్కువ, వ్యాపారంలో ఉన్న వాళ్ళంతా తక్కువ ఎడ్యుకేషన్, అనుభవం లేని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఐ బీయింగ్ అన్ గ్రాడ్యుయేట్, ఇంకోటి బైలాస్ గురించి కానీ మంచి ప్రభుత్వంలో దినదినంలో వచ్చే డెవలప్మెంట్స్ వీటన్నిటి గురించి నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు నన్ను ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నాను. ముఖ్యంగా కమిషన్ ఏజెంట్లకు గతంలో సేల్ ట్యాక్స్ లైసెన్స్ అవసరం ఉండే. సో ఆ లైసెన్స్ ఉన్నప్పుడు ఏమయ్యేది, ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగా కష్టపెట్టేవాళ్ళు, ఆడిట్ అని, ఇన్స్పెక్షన్ అని, అది నథింగ్ డూయింగ్. నేను ఒకటి గుంటూరు నుంచి
ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు కమిషన్ ఏజెంట్లకు ఆర్సీ అవసరం లేదు, అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నాట్ నెసరీ అని మొత్తం రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ సరెండర్ చేసేసినాం ఆల్ కమిషన్ ఏజెంట్స్. అప్పటి నుండి మాకు చాలా పెద్ద రిలీఫ్. సెల్టెక్స్ అంటే మాకు ఇప్పుడు ఏం భయం లేదేం లేదు, బికాస్ వీఆర్ నో వే కన్సర్న్. మేము రైతుకు ఒక సర్వీస్ ఇస్తున్నాం, ఫర్ దట్ వీఆర్ చార్జింగ్ కమిషన్, దట్స్ ఆల్. అలాగే అంటే హైయెస్ట్ జిఎస్టీ కూడా పే చేసింది మీరే అని విన్నాను సార్. నాది 2 ఫర్మ్స్ ఉన్నాయి, ఒకటి సూర్య ట్రేడర్స్ కమిషన్ దుకాణము, రెండవది డిఆర్సి ఆగ్రో, అది చిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తాను. చిల్లీ ఎక్స్పోర్ట్ ఏదైతే పర్చేజ్ చేస్తాడో పర్చేజర్ షుడ్ పే జిఎస్టీ. ఐ బీయింగ్ ఏ పర్చేజర్ అంటే డిఆర్సి ఆగ్రో నేను మేనేజింగ్ పార్ట్నర్, సో అక్కడ నేను హైయెస్ట్ పే చేస్తాను జిఎస్టీ. గత 5 years నుంచి ఐఎమ్ ది హైయెస్ట్ పేయర్. ఏదైనా ఒక వ్యాపార రంగంలో సక్సెస్ అయిన తర్వాత కొంత సీనియారిటీ ఏ రంగంలో అయినా సరే మనం ఒక స్థాయికి వెళ్ళాము అనగానే ఇంకా మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఒక స్థాయికి వెళ్ళిపోయారంటే వెంటనే వాళ్ళ ఆలోచన విధానం పొలిటికల్గా వాళ్ళు ఎంటర్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అయితే మీరు రాజకీయ రంగంలో చూస్తే కనుక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారని అయితే విన్నాం సార్. ఎందుకని మీరు రాజకీయాల వైపు మీకు వెళ్ళాలని ఆసక్తి కలగలేదంటారు? అయితే నేను రాజకీయంలో కూడా 69 ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. నాకు 1 month జైలు అయింది చెంచల్గూడ జైల్లో. జైల్లో కూడా వెళ్ళారు. సో ఆ తర్వాత నాకెందుకు అక్కడ ఈ లీడర్లను రోజు పోయి కలవాలి, ఆడ పోయి నిలబడాలి అనే ధోరణి నచ్చక నేను రాజకీయం నుండి బయటికి వచ్చాను. తర్వాత సోషల్ వర్క్లో నేను నా కుర్మ సంఘం అనేది ఒక 50 సంవత్సరాల నుంచి అక్కడ నేను ఆ సర్వీసెస్ ఇచ్చాను. అక్కడ మళ్ళీ కారవాన్ యూత్ అసోసియేషన్ అక్కడ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది పెద్ద, చాలా ఫేమస్, శ్రీ దర్బార్ మైసమ్మ టెంపుల్ అని, అక్కడ ట్రస్టీగా ఉన్నా, అక్కడ సేవలు ఇస్తాను. అస్సలు నాకు చాలా బాగా నచ్చిందంటే బాస్ అంటే, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాది ఒకటి పెద్ద బిల్డింగ్ ఉన్నది పాతగంజిలో, అది అంత పాడుపడి ఉండే అంత. అయితే దాన్ని మంచిగా చేసి అక్కడ అనాథ పిల్లల గురించి ఆశ్రమం ఏర్పాటు చేశాం. ఆ అనాథ పిల్లల ఆశ్రమానికి నేను ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు బాస్ అనే పేరుతోని నడిపిస్తారనమాట ఆ అనాథ పిల్లల. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ బాస్ హోమ్ సార్, దీన్ని మీరేనా సార్ స్థాపించింది? నేను వాళ్ళకి అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అలా ఉంటాడు, నేను అడ్వైజర్ని ఇక్కడ. ఐఎమ్ అడ్వైజరు. మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇంట్లో, చాలా బెస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ అసలు. ఇప్పుడు ఎందుకు సార్ మరి మీరు రాజకీయాలను పూర్తిగా దూరంగా పెట్టారు, రాజకీయాల వైపు అసలు వెళ్ళడం లేదు? లేదు, ఇలాంటి సేవా కార్యక్రమాలు మాత్రం అంతే. దీంట్లో నాకు మంచి తృప్తి. ఇదే కాకుండా మేము ఒకటి శ్రీ సావిత్రి కన్యా పాఠశాల అని ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము గర్ల్స్ స్టూడెంట్స్కి, ఫ్రీ ఎడ్యుకేషన్, తెలుగు మీడియం. అది మహారాజగంజ్లో ఉంది, దాన్ని కూడా నేను సలహాదారుని, ఆయన అడ్వైజర్ దే. మేము రీసెంట్గా బండారు దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళి 50 లక్షల డొనేషన్ తెచ్చినాం, 50 lakhs టు కన్స్ట్రక్ట్ ఫస్ట్ ఫ్లోర్. అది కన్స్ట్రక్షన్ కూడా జరిగింది అక్కడ. ఆ కార్యక్రమంలో కూడా నా పార్టిసిపేషన్ ఉంటుంది. అది రీసెంట్లీ 82వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంది, 82 years బ్యాక్. అంటే 1942లో ఎస్టాబ్లిష్ చేశారు మా పెద్దలు ఎప్పుడో, అప్పుడు తెలుగు మీడియం. అంటే అక్కడంతా పూర్ గర్ల్స్ స్టూడెంట్స్ వస్తారు, హమాలి పిల్లలు, చాటవాళ్ళ పిల్లలు, ఇట్లా. అక్కడ సరౌండింగ్లో ఒక 5 మార్కెట్స్ ఉంటాయి, ఉస్మాన్గంజ్, ముక్త్యార్గంజ్, కిషన్గంజ్, మహబూబ్గంజ్, మహారాజ్గంజ్, ఆ ప్రాంతంలో. అప్పుడు ఆ నిజాం అప్పుడు. సో అక్కడ ఉన్న లేబర్ వాళ్ళ పిల్లలకు స్కూల్ మంచి ఇప్పటివరకు కూడా నడుస్తుంది. తెలుగు మీడియం కొద్దిగా ఇంపార్టెన్స్ తగ్గినందుకు కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మార్చాలని ప్రయత్నంలో ఉన్నాము. ఎక్కడ చూసుకున్నా కూడా మీ విషయంలో, ఏ విషయంలో చూద్దామన్నా ఎక్కడ చిన్న మచ్చలేని మనిషిగా మీరు ఉన్నారు.
ఇవన్నీ మీ గురించి ఇంకా తెలుసుకుంటూ ఉంటే ఎందుకు మీకోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా వివాదరహితమైనటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి మనిషిని, ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఇంత ఆదరంగా అభిమానిస్తున్నారు అన్నది మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. సార్ మీరు ఇప్పుడు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కదా, ఈ వ్యాపారాన్ని మీరు కొనసాగిస్తున్నారు అంటే రేపు రాబోయే తరంలో ఈ వ్యాపారాన్ని అంటే మీ పిల్లలు కొనసాగిస్తారనుకోవచ్చు. మా చిన్న అబ్బాయి కృపాకర్ అని ఉన్నాడు. ఇప్పుడు నా బిజినెస్ అంతా అతనే 90% ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. నేను సీజన్లో మాత్రం 100% కాన్సన్ట్రేట్ చేస్తాను. అన్ సీజన్లో అవసరం ఉంటేనే. ఇప్పుడు సీజన్ నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు బిగినింగ్ అనమాట. సో అప్ టు మే ఎవ్రీడే ఐ విల్ కమ్. అంటే మిర్చి వ్యాపారం చేయాలని కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కానీ చాలామందికి ఏదైనా ఒక వ్యాపారంలో ఎవరైనా సక్సెస్ అయ్యారు అంటే దాన్ని వాళ్ళు కూడా కొనసాగించాలని, తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఇవన్నీ ఎన్నో అనిపిస్తూ ఉంటుందండి. అలా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా సార్ ఈ బిజినెస్లో? ఎట్లా లోతుపాట్లు అప్రోచ్ అయ్యారు? నేను మా సంఘంలో కూడా నా ఉపన్యాసాలలో ఎంకరేజ్ చేస్తాను, మోటివేట్ చేస్తుంటాను. అక్కడ హాస్టల్ ఉంది స్టూడెంట్స్కు. ఎక్కడైనా ఏదైనా సోషల్ వర్క్ ఉంటే నేను వెళ్తాను, మోటివేట్ చేస్తాను. నేను కొద్దిగా యోగా కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశాను. మాకు మీరు ఈ చిన్నపిల్లల అనాథల ప్రోగ్రాంలో కూడా యోగా కార్యక్రమాలు కూడా యోగా కార్యక్రమం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అక్కడ మేము ఇది చేస్తాం. ఇది ధ్యాన మాలిక అని మాది ధ్యాన మండలి ఒకటి, భిక్షమయ్య గురూజీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ కూడా నేను జంట నగరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంది సార్. ఇది ధ్యాన మాలిక అంటే ఇది మనకి దీంట్లో మనంతా చూసుకుంటే కనుక ఆయుర్వేదానికి సంబంధించి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి ఉన్నాయి, యోగా, మెడిటేషన్ వీటన్నిటి గురించి ఉన్నాయి సార్. దీని గురించి ఒకసారి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సర్టిఫైడ్ యోగా మాస్టర్ను కాను, నేను నేర్చుకున్నా అంతే. అక్కడ ఒక 3 కోర్సులు చేశాను. ఒకటి MMY అంటారు, రెండవది AMC అంటారు, మూడవది BST. 3 కోర్సులు నేను మట్టపల్లిలో ఉండింది అక్కడ. ఇప్పుడేమో మహానందిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. భిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో వారు మంచి వ్యక్తి ఆయన ఒక లెక్చరర్గా ఉండి వదులుకొని ఈ యోగా కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొన్ని లక్షల మంది ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ, యోగా లక్షల మంది. సిటీలో ఒకప్పుడు మేము 1000 మందికి ఉచితంగా, నథింగ్, నో చార్జ్ అట్ ఆల్. టోటల్ ఉచితంగా. అంతే, వాళ్ళు పనులు తెచ్చుకుంటే ఆ పనులే వాళ్ళకే పంచి ఇచ్చేసేవాళ్ళం అంతే. నో ఫీజు, నథింగ్. అప్పుడు మాకేంది సిటీలో ఈ హాల్స్ అనేది ఫ్రీగా దొరికేవి. మంచి కార్యక్రమం కాబట్టి ఇక మా ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి ఏదో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్షలు కావాలి ఇప్పుడు, కాబట్టి సిటీలో కష్టం అయిపోయింది, అసలు నిర్వహించడం చాలా కష్టమైంది. అందుకే రూరల్ ఏరియాలో క్లాసెస్ నడుస్తున్నాయి. ఓకే అండి, ఓకే. దేవరా రాజేశ్వర్ గారు వ్యాపార రంగంలోనే కావచ్చు, సేవా కార్యక్రమాల్లోనే కావచ్చు, ఏది చూసుకున్నా ప్రతి దానిలో సక్సెస్ కనిపిస్తూ ఉంది. మీ సక్సెస్ సీక్రెట్ మేము తెలుసుకోవచ్చా? సీక్రెట్ ఏంది? హార్డ్ వర్కింగ్ ఇంపార్టెంట్. ఏదన్నా కమిట్మెంట్ ఉంటే దాని వెంబడే పడాలి అంతే, వివేకానంద గారు చెప్పినట్టు. సో అట్లా నేను సుమారు 18 గంటలు కూడా పనిచేసిన రోజులు నేను. ఒక 12 years 18 to 20 hours వర్క్ చేశాను. 18 to 20 hours అంటే మా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈ లారీలన్నీ ఆఫ్టర్ 8 PM వచ్చేవి. అంటే డైలీ 4 లారీలు లోడ్ చేయాలంటే మినిమం 2 hours 1.5 hours ఈచ్ లారీ. ఆ లారీ లోడ్ చేసినాక దాని టపాలంతా ఉంటుంది, పేపర్స్ అన్నీ ఫిలప్ చేసి దాని డాక్యుమెంటేషన్. సో అవన్నీ ఇచ్చే వరకు నాకు రాత్రి 1, 2, 3 అయ్యేది. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయం ఇక్కడ 8 గంటలకు ఆక్షన్లో ఉండేది. సో అట్లా ఒక 10 to 12 years వర్క్ చేశాను. అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. రోజులో ఇప్పుడు 8-9 గంటలు కష్టపడాలంటేనే నీరసించిపోతున్నారు జనాలు. 18 గంటలు కష్టపడి పనిచేశారంటే. సరే ఒకటి అడుగుతాను, మీరు ఎంత హెల్దీగా ఎంత హ్యాపీగా ఉన్నారు కదా, ఖచ్చితంగా భిక్షమయ్య గురూజీ అట్లా అంటారా? భిక్షమయ్య గురూజీ ఈ మధ్యన గురూజీ కన్నా నేనైతే ఎక్కువ మీకు
మేడం చాలా కేరింగ్గా చూసుకుంటారు మిమ్మల్ని అనుకుంటున్నాను నేను. అంటే అలవాట్లు కూడా ఇంపార్టెంట్. అన్ని అలవాట్లు ఉన్నాయి, బట్ అన్ని లిమిట్ ఉంటాయి. ఓకే. కానీ మీకు అన్ని అలవాట్లు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్. నమ్మాలంటారా? నో సిగరెట్ నథింగ్. ఓకే 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 ఓకే. సో అంటే ఏ పని చేసినా మనం లిమిట్లో చేసుకుంటే బాగుంటామమ్మా. ఇప్పుడు నేను రెగ్యులర్గా యోగా కూడా చాలా టైం తీసుకోను, మామూలుగా యోగా చేసుకుంటాను. ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ కపాలభాతి, ప్రాణాయామం ఈ రెండు సింపుల్గా ఒక ½ an hour చేసుకుంటాను. సార్ మేడం అంటే హౌస్ వైఫ్ మేడం ఏం చేసేవారు? మీకేమైనా అప్పుడు వ్యాపారంలో సహాయం చేసేవారు? ఆమె ఏదైతే ఇంట్లో వర్క్ చేస్తుందో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అవర్. మొదటి నుంచి కూడా? మొదటి నుంచి వెరీ హార్డ్ వర్కింగ్. నేను రాత్రి 2 గంటలకు వస్తే కూడా నాకు వేడి వేడి అన్నం పెట్టేది. ఓకే ఓకే. సో అదే అనమాట. మిడ్ నైట్ 2 o'clock వస్తే కూడా వస్తుంది. నాకు 2 కొడుకులు, 2 అమ్మాయిలు, అందరు పెళ్ళి అంత వెల్ సెటిల్డ్. స్వాతంత్రం రాకముందే మీరు జన్మించారంటే ఇంచుమించు మేడం కూడా అదే జనరేషన్లోనే ఉండే. 48లో ఆమె జన్మ. 48 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన 1 yearలో మేడం జన్మించారు. సరే, అప్పుడు అంటే మనకి రీసెంట్గా మనం చూసుకున్నాం రజాకర్లు అప్పుడు ఎట్లా ఉండేది, ఆ మూవీ రావటం, దాంట్లో ఎలా ఉంది ఏంటని సినిమా రూపంలో మేము అంతా చూడటం తెలుసుకోవడం జరిగింది. నిజంగానే అప్పుడు అలానే ఉండేదా సార్? చాలా ఉండేది. తర్వాత ఏమైంది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం సరెండర్ అయిన తర్వాత ఈ ముస్లిమ్స్ అంతా ఎవరైతే టెర్రరిస్ట్ అంతా వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మనకు భయపడుతూ ఉండేవాళ్ళు. మేము మంచి యంగ్, నేను మంచి వయసులో ఉన్నప్పుడు కూడా మాను చూసి వాళ్ళు భయపడి పరిగెత్తేవాళ్ళు. బట్ వేరాజ్ టుడే ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళని చూసి మనం భయపడాలి. అంత పరిస్థితి హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలో ముఖ్యంగా. అంటే మనకి మూవీలో చూపించిన విధంగా చూస్తే అప్పుడు మనమే భయపడేవాళ్ళం చాలా అండి. రమీజా ఈ కేసు 1982లో జరిగింది. 82 తర్వాత కమ్యూనల్ బాగా పెరిగిపోయింది. అప్పటికి ఈ బిదర్, గుల్బర్గా ఈ సరౌండింగ్ నుంచి ఈ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్కి రావడం, ఈ అరాచకాలన్నీ అప్పుడు జరిగినాయి. ఓల్డ్ సిటీలో కొన్ని 100 మందిని చంపేశారు, 100 మందిని చంపేశారు ఈ కమ్యూనల్ రైట్స్లో. 10 రోజులు 15 రోజులు కర్ఫ్యూ. అసలు కర్ఫ్యూ చూసినాం మేము. ఇంటి నుండి బయటికి వెళ్తే కాల్చిపడేయాలని అంత ఆర్డర్స్ ఉండేది. అవన్నీ చాలా భయంకరమైన రోజులు. ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్, అప్పుడు అలాంటి రోజులు మీరు అన్ని చూసి ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి చాలా మంచిగా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పనులు చేస్తున్నదో నాకు మాత్రం చాలా, ఎందుకంటే ప్రభుత్వం స్ట్రాంగ్ ఉంటే దేశం కూడా స్ట్రాంగ్ ఉంటుంది, అన్ని విధాల డెవలప్మెంట్ ఉంటాయి. అసలు మనం వందే భారత్ చూసినామా, అసలు చూడలేదు. ఇప్పుడు ఒకటి కాదు ఎన్నో వచ్చేస్తూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, అన్ని విధాల డెవలప్మెంట్ ఉంది. నాకు మాత్రం ఐ అప్రిషియేట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే. సరే, ఇది చూద్దామా, మీరు ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు మీరు స్వీకరించారు అన్నదాన్ని దీంట్లో. నేను ఇక్కడ అసోసియేషన్ నుండి మాది ట్రేడర్స్ రిప్రజెంటేటివ్ ఉంటుంది, ఏది రైల్వే బోర్డులో, అక్కడికి కూడా నన్ను సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను మంచి ప్రజెంటేషన్ ఇచ్చాను. నేను ఈ యూత్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ను, జనరల్ సెక్రటరీ యూనియన్ ఆఫ్ న్యూ సైన్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ ఉంది, జనరల్ సెక్రటరీ ఏపీ గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్, స్టేట్ సెక్రటరీ స్టేట్ కుర్మా సంఘం, మళ్ళా చైర్మన్ స్టేట్ కుర్మా సంఘం హెడ్ కమిటీకి, స్టేట్ కబడ్డీ వాలీబాల్ కోచ్ కమ్ మేనేజర్. ఇది రీజనల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇది అంటే స్పోర్ట్స్ ఆడే దాంట్లో వాలీబాల్, స్పోర్ట్స్ వాలీబాల్, ఫుట్బాల్ కూడా ఆడేవాడిని కానీ బట్ నాట్ కబడ్డీ, వాలీబాల్ అని నేను కెప్టెన్గా ఉండి. ఇది ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రికల్చర్. తెలంగాణ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఈ ఏపీ గ్రీన్ అనే దాన్ని తెలంగాణగా మార్చేసి ఈ కమ్యూనిటీ 72 నుంచి నేను కుర్మా సంఘానికి ట్రస్టీగా ఉన్నాను అన్నమాట.
తెలంగాణ స్టేట్ ట్రస్ట్ బోర్డు ఉన్నది మాది ఒకటి కుర్మ సంఘం, దానికి వైస్ చైర్మన్. అడ్వైజర్ ఆర్ఫనేజ్ అన్నాను కదా ఇప్పుడు బాస్. ఓకే సార్. ఇది ఈయన మా సంఘానికి 5 కోట్లు ఇచ్చాడు, 5 ఎకరాలు ఇచ్చాడు కేసీఆర్ గారు. సో వారికి సన్మానం ఆ సందర్భంగా కలిసాం. 5 crores ఇచ్చారు 5 crores as well as 5 acres కోకాపేట్. ఇప్పుడు ఊహించారా సార్ మీరు గవర్నమెంట్ మారుతుంది ఈసారి అని ఎక్స్పెక్ట్ చేశారా? టఫ్ ఉంటుందని ఊహించినాం మేము, ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీ రూల్ అయిపోయి ఆయన లేకుంటే మళ్ళీ తానే కొనసాగేవారు అంటారా? ఓకే. ఎలా అనిపించింది సార్ అప్పుడు గవర్నమెంట్ ఆయన కాళేశ్వరం ఇవన్నీ చాలా బదనాం అయిపోయాడు ఆయన. నేను అనేది ఏంటంటే మంచి తెలివిపరుడు, రాజకీయ పరుడు. ఆయన రాజకీయంలో ఆయన మించిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. బట్ సో ఇవన్నీ చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్సనల్గా డెఫినెట్గా ఏదో పదవి ఇచ్చేవాడు, డెఫినెట్గా ఇచ్చేవాడు. హరీష్ రావు నాకు మంచి ఫ్రెండ్. హరీష్ రావు మేము ఒకటి కుర్మ మహాసభ సిద్దిపేట చేసాం. అక్కడ నా ఉపన్యాసం తర్వాత వచ్చి నన్ను అంటే మీరు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండి కేసీఆర్ గారిని మీరు చూసారని నాకు అనిపిస్తూ ఉంది. మీరు తనతో చాలా దగ్గరగా ఉండరు అంటే ఆయన పట్ల మీ అభిప్రాయం? వ్యక్తి ఆయనకు చాలా ఐడియాస్ ఉన్నాయి, మంచి వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉంది. రాజకీయంగానైతే ఎక్స్పర్ట్ లేరు మన తెలంగాణలో. ఒకప్పుడు చెన్నారెడ్డి ఉండేవాడు, అంతకంటే ముందు బ్రహ్మారెడ్డి ఉండేవాడు. బ్రహ్మారెడ్డి చాతురు, చెన్నారెడ్డి కూడా మంచి, విబి రాజు అంటే అతను కూడా మంచి, తెలంగాణ నుండి. వీళ్ళంతా మంచి లీడర్సే ఉండరు. మీ లైఫ్ జర్నీలో మీరు ఏం కావాలనుకున్నారు, ఎలాంటి చూడాలనుకున్నారు, ఉద్యోగ పరంగానే కానీ వ్యాపార పరంగానే కానీ మీ లైఫ్ జర్నీలో చాలా చూశారు, చాలా తెలుసుకున్నారు, చాలా తెలియజేశారు కూడా అందరికీ. మీకు ఎప్పుడైనా ఇది నేను చేయాలనుకున్నాను, ఇది నేను చేయలేకపోయాను అనిపించింది ఏదైనా ఉందా సార్? నేను తలుచుకునే అన్ని సాధించాను, అన్ని సాధించాను. ఇప్పుడు నేను వెల్ ఆఫ్, నేను ఏం చేయకున్నా నేను నా పిల్లలు ఎవరిబడి సుఖంగా ఉండొచ్చు. అప్పుడు చాలా కష్టపడ్డారు కదా సార్? మంచి కష్టపడ్డాడు. ఇంకోటి పెద్ద రిస్కులు కూడా ఎక్కువ తీసుకోలే నేను. నా దగ్గర ₹1 ఉంటే నేను దాన్ని 50% ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మిగతా 50% సేఫ్గా ఆలోచన చేసి బిజినెస్ చేశాను. అయితే ఇంకా రిస్క్ తీసుకుంటే ఆ రోజులలో ఎక్కడికో వెళ్ళిపోయామని, కానీ బట్ నా అంత పెద్ద రిస్క్ తీసుకోలేను. నేను కొన్ని ల్యాండ్స్ తీసుకున్నాను, అవి గచ్చిబౌలిలు తీసుకుంటే ఈరోజు 1000 కోట్లు. సో అట్లా పెద్ద రిస్క్ తీసుకోలే నేను. నా దగ్గర ఎంత ఉందో బడ్జెట్, దాంట్లో 50% ఐ యూస్ టు ఇన్వెస్ట్. కానీ అప్పుడులో మీరు రిస్క్ చేసి ఉండే ఇట్లా కావాలి పైకి రావచ్చు. అయితే ఓకే, ఏ మాత్రం మనం రిస్క్ చేసింది ఏదన్నా మళ్ళీ తేడా కొడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరే, ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఈ బిజినెస్ చేయగలుగుతాము అని చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు మిర్చి వ్యాపారం అయితే ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి కానీ మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారా? మిర్చి గురించి ముఖ్యంగా అనుభవం అవసరం. దీంట్లో మాయిశ్చర్ కంటెంట్స్ ఎంత, ఇప్పుడు నంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి. అప్పుడు అంటే ఒక 2-3 వెరైటీసే ఉండే, ఇప్పుడు 100 వెరైటీస్ వచ్చేసినాయి. సీడ్ వెరైటీ ఇప్పుడు మీరు గుర్తించేస్తారా సార్? ఏదైనా మిర్చిని చూస్తే మీరు వెంటనే గుర్తిస్తారు కదా? వెంటనే గుర్తిస్తాం, వెంటనే ఏ రకము ఏ ఇత్తనము కంటి చూపుతానే దాన్ని మీరు గెస్ చేస్తాము. ఇట్లా చేయబెడితే దీంట్లో ఎంత తరుగు వస్తుంది, తరుగు అంటే వేస్టేజ్, మాయిశ్చర్ ఎంత ఉంటుంది కూడా చెప్పగలుగుతాం మేము. 99% వీ కెన్. అయితే ఇప్పుడు మిర్చిని చూస్తే గుర్తుపడతారు కదా సార్, ఇది మీరు అది ఏంటని. ఒకవేళ మిర్చి పౌడర్ చూస్తే కూడా అది ఒరిజినల్ కాదని గెస్ చేయగలుగుతారా? కష్టం, అది కష్టం. పౌడర్ అయిపోయినాయి ఇప్పుడు అన్ని. ఈవెన్ ఫుడ్ కలరింగ్ ఏదైతే ఉంటుందో అది టెస్ట్ చేసినా నీకు తెలియదు. పౌడర్ చేసి నేను ఇంట్లో పౌడర్ చేసి టెస్ట్ చేస్తాను నేను. ప్రతి ఇత్తనం ఏదైతే కొత్తగా వస్తుందో అది నేను ఇంటికి తీసుకెళ్ళి నేను టేస్ట్ చేస్తాను తప్పకుండా. మా కోడళ్ళకి చెప్పి, మా జాయింట్ ఫ్యామిలీ అమ్మ ఇప్పటికే అంటే 2 కొడుకులతో అన్నదమ్ములంతా
బట్ మై 2 sons. మీ నాన్నగారు ఒక ఏజ్ లో ఉన్నప్పుడే మిమ్మల్ని అందరినీ 83లోనే ఇప్పుడు సపరేట్ చేశారు. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో కలర్ కలిపి నానా విధాలుగా మోసం చేస్తారు. వైట్ చిల్లీ అని వస్తుంది, తెల్ల చిల్లీ, తాలు అంటారు దాన్ని, అది కూడా కలుపుతారు ఇంట్లో. అది కలపద్దా సార్? కలపదు అసలు. ప్రభుత్వం కూడా బాగా స్ట్రిక్ట్గా ఉండాలి. సార్ ఇప్పుడు లోపలికి వస్తూ ఉంటే అంటే మనకి అక్కడ బయట మిర్చి ఇవన్నీ మాకు కొంత దాని గాలి మేము పీల్చేసరికి ఇలా తట్టుకోలేకుండా మాకు అలా అనిపిస్తుంది. ఇది వింటర్ సీజన్లో. సార్ మీరు అసలు మేము వచ్చిన దగ్గర నుంచి నేను 2-3 times నేను అంతా నాకు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోయింది. మీరు అంటే ఇంచుమించు 18 hours 10 to 15 hours కంటిన్యూటీగా దీంట్లోనే ఉంటారు. మీకు ఎప్పుడు అది ఇబ్బంది అనిపించదా సార్? ఇప్పుడు ఇక్కడే కాదు, మాది గోడౌన్స్ ఉంటాయి, అక్కడ దీన్ని ఆరబెడతాం. మిర్చి మాయిశ్చర్ వస్తుంది కదా, తీసుకెళ్ళి అక్కడ ఆరబెడతాం. అక్కడ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆరబెట్టేటప్పుడు మళ్ళీ ఫిల్లింగ్ చేసేటప్పుడు తీసి అమాలీస్ ఫిల్లింగ్ చేసి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేసి లోడింగ్ చేస్తారు కదా, అప్పుడు కూడా బాగా అయిపోయింది. ఇంకా వాళ్ళంతా మాస్క్ అవసరం లేదు, నో మాస్క్ అట్ ఆల్, నథింగ్. ఎవరికి మీకు కూడా అవసరం లేదు, అమాలీస్కి అవసరం ఎవరికి ఉండదు. ఘాట్ అనిపించదా సార్? లేదు, అలవాటు అయిపోయినాక ఫినిష్, ఏం కాదు, నథింగ్. మీరు ఎన్నిసార్లు తగ్గారు, నేను ఒక్కసారి. అవును సార్, అవును. అందుకే ఆ డౌట్ వచ్చి అడుగుతున్నాను సార్. ఇప్పుడు దాన్ని ఇలా ఓపెన్ చేస్తేనే ఆ ఘాట్ ఒక్కసారి నాకు వచ్చింది. అది కూడా మీకు 1 year బ్యాక్. ఇది 1 year బ్యాక్. ఇది అంటే నేను టెస్ట్ చేయడానికి పెడతాను అప్పుడప్పుడు. ఒక కొత్త సీడ్ వచ్చింది, దిస్ ఇస్ కాల్డ్ 5531. ఈ సీడ్ పేరు 5531. ఎట్లా ఉంటుంది, కొత్తగా వచ్చింది. ఇప్పుడు నేను నా పార్టీలకు చెప్పాలా దీని క్వాలిటీ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులు దీని కలర్ ఉంటుంది, టేస్ట్ ఎట్లా ఉంటుంది అని నేను నా ఇంట్లో టేస్ట్ చేసి, నేను నాన్ వెజ్ తింటాం, సో టేస్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాను నేను. సో ఆ ఇచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు మా మీద విశ్వాసం, లేకుంటే మాకే ఎందుకు ఆర్డర్ ఇస్తారు? చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి పికిల్స్ కోసం సపరేట్ మిర్చి పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, అది అంతా మన ఒరిజినల్ ప్యూర్ ఉంటుందంట సార్? అది కొన్ని 1-2 కంపెనీలు మంచి ఒరిజినల్ ఇస్తాయి, కానీ బాగా కాస్ట్లీ. ఏది ఏమైనా కానీ సొంతంగా ఇంట్లో అది ప్యూర్. సార్ మరి మిర్చి అన్నది దాన్ని మనం తడిపి వాడలేము కదా, డైరెక్ట్ గా మనం పోపు వేయాలి అంటే డైరెక్ట్ వేసేస్తాము. వాష్ చేయొచ్చు, వాష్ చేసి మంచిగా ఎండబెట్టాలి, మంచి ఎండలో ఉండాలి. నేనైతే అక్కినేని నాగేశ్వరరావు నా బెస్ట్ ఫ్రెండ్, నా పౌడరే వాడేది ఆయన. నా గోడౌన్లో ఒకసారి షూటింగ్ అయినది, అప్పుడు మీకు ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఆ రోజు 30 సంవత్సరాలు నా మిర్చి పౌడర్ వాడాడు ఆయన. అంటే మనం పౌడర్ కోసం కానీ ఇట్లా ఏది చేసినా దీన్ని మనం తడిపి వాష్ చేసుకుని వాడచ్చు సార్. ఇది ఉంది కదా, ఇది డేంజర్, వెరీ డేంజర్. దీన్ని మనం తీసి చేయాలి సార్. మరి మనం బయట పట్టిస్తే దాంతోనే ఆడేస్తారు మరి అంత. మరి ఇప్పుడు నీకు బయట దొరికి 99% తొడిగాలతో పౌడర్ చేసింది. అవును అవును సార్. అది మనం ఏమనుకుంటామంటే ధనియాలు ఇవన్నీ కలుపుతారు కదా అవి అనుకుంటాం. నో 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 నో, ఇది తేడా. అసలు నేనైతే పంపు పెట్టి వాష్ చేయించి తొడియాలు తీయించి ఎండబెట్టి పౌడర్ చేసి అక్కినేనికి ఆయన అక్కడ యూఎస్కు అక్కడెక్కడో పంపించేవాళ్ళు. అన్నపూర్ణమ్మ ఆమె చాలా మంచి వ్యక్తి ఉండే. అబ్బా ఇంటికి పోగానే కాఫీ, నాకు మా పిల్లల మ్యారేజ్ అన్నిటికీ వచ్చాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళ కొడుకు నాగార్జున గారితో వాళ్ళతో ఇంకేం లేదు? నాగార్జున ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఈ ఫుడ్ విషయంలో అక్కినేనికి ఎంత ఉండే. ఈవెన్ బెల్లం కూడా ఆయన ఎక్కడైతే బెల్లం తయారు అక్కడ నుండి డైరెక్ట్ తెచ్చుకునేవాడు. అంత కూరగాయలు కూడా ఆయన వెనక పండించేవాడు. నేను పోయి చూసేవాడు, కూరగాయలు కూడా ఆయన చేత్తో అది ఇది అని. కొద్దిగా ఫుడ్ విషయంలో చాలా సరే ఎంతో ఓపికగా
ఎంతో చక్కగా మాకు ఇంత సమయం కేటాయించి మీ అంటే అంత వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో విషయాలు మీ గురించి మాకు తెలియజేశారు సార్. చాలా సంతోషంగా ఉంది. అలాగే మిర్చి గురించి కూడా, మిర్చిలో ఉన్నటువంటి వాటి రకాల గురించి, వీటిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు కూడా ఎంతో చక్కగా చెప్పారు సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యూత్ ఉద్యోగాలు లేవని బాధపడాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు కూడా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళొచ్చు, సక్సెస్ కావచ్చు అని ఎన్నో విషయాలు తెలుసుకున్నా తెలియజేశారు. మిర్చిలో పైకి రావాలంటే మొదట దాని అనుభవం కావాలి, అక్కడ పని చేయాలి మిర్చి. ఓకే ఓకే. ఇప్పుడు నా అనుభవం ఏంటి, మా అన్నలు చేసేప్పుడు నేను వారికి అసిస్ట్ చేసేవాడిని, సహకరించేవాడిని, దాని గురించి తెలుసుకునేవాడిని. కాబట్టి ఐ కెన్ అది సర్వైవ్. వేరే కొత్తగా వస్తే మొదలు ఇప్పుడు ఇక్కడ అంతా పనులు చేసిన వాళ్ళు షాప్స్ పెట్టుకున్నారు ఇక్కడ, కమిషన్దారులు చాలామంది మా దగ్గర పనిచేసిన, నా దగ్గర పనిచేసిన వాళ్ళు సుమారు ఒక 20 మంది కొత్తగా వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు వాళ్ళ ఓన్ షాప్స్. సో అందరు ఎవ్రీబడి ఈజ్ ఫైన్. ఓకే సార్, చివరిగా చెప్పండి మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు, యూత్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఏ విధంగా అందరూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఫై ఛానల్ బాగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఏ పని అయినా కానీ విత్ కమిట్మెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతాము. సక్సెస్ కానిదని ఏమీ లేదు అసలు. కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్స్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఎన్నో స్కీమ్స్ తెస్తున్నది. ప్రభుత్వం ఎన్నో యోజనలు, పిఎం కిసాన్ యోజన అని, ఆ యోజన, లాట్ ఆఫ్. అసలు నేను అవి వెబ్సైట్లోకి వెళ్తే ఒకటి తర్వాత ఒకటి కనబడుతూనే ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకునేవాడు లేడు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే యూత్కి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయమ్మ. ముద్రాలోనే, నాలోనే, ఇంకా అసలు నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ దే. దాన్ని సరి అయిన పద్ధతిలో పబ్లిసిటీ చేయడం లేదు. నా దృష్టిలో ఇట్స్ వెరీ పూర్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ అన్నీ యువకులకు చాలా పనికి వస్తాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. సార్ ఒక్కసారి మనం మీ ఆఫీస్ అంతా ఇక్కడంతా ఒకసారి చూద్దాం సార్. అలాగే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, వాటికి సంబంధించినటువంటివిగా నేను అనుకుంటున్నాను. వీటి గురించి ఒకసారి చెప్పగలుగుతారా? సద్గురు జగి వాసుదేవన్ గారు సేవ్ సాయిల్ అనే ప్రోగ్రాము ఎంటైర్ వరల్డ్ లో నిర్వహించారు. 23 దేశాలు మోటార్ సైకిల్ మీద 30,000 కిలోమీటర్స్ వారు మోటార్ సైకిల్ 30,000 వాళ్ళు ప్రపంచం మొత్తం ఈ సేవ్ సాయి గురించి వాళ్ళు చెప్పడం. ఈ పర్సన్ ఏనా సార్ మొత్తం 30,000 కిలోమీటర్స్ మొత్తం ఎంత వెళ్ళిన ఆయనదే? ఈషా ఫౌండేషన్ ఆయనదే. ఓకే అండి, ఓకే ఓకే. ఈషా ఫౌండేషన్ అని కోయంబత్తూరులో అక్కడ కూడా మంచి క్లాసెస్, ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక క్లాస్ ఉంటుంది, బెస్ట్. మీరు ఎవరైనా యువకులు ఉంటే అక్కడ పంపించండి. 3 days 1 week 15 days కోర్సెస్ ఉంటాయి. చాలా నీట్ భోజనం ఉంటుంది, ఫంటాస్టిక్ వాతావరణం. అబ్బా అంతా వస్తాం సార్, మేమే వచ్చి చూస్తాం. మీరు అలా చెప్తుంటే నాకే వెళ్ళి చూడాలి, వెళ్ళాలి, ఆ కోర్స్ చేయాలమ్మా. ఇన్నర్ ఇంజనీరింగ్ ముఖ్యంగా ఏసీపీ మన అనాథ పిల్లల వార్షికోత్సవానికి వచ్చాడు ఆయన. ఓకే సార్, ఓకే ఓకే. ఆయన కూడా ఉన్నారు కదా సార్, తలసాని గారు కూడా మీతో చాలా సన్మాన పత్రం. ఓకే సార్, ఓకే ఓకే. గోరేటి వెంకయ్య కూడా నా బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు గెలిస్తే వస్తాడు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్. అక్కడ మనం లోపల చూసాం కదా సార్, అది లోపల చూసాము. హరీష్ రావు గారు, హరీష్ రావు గారు నా ఉపన్యాసం తర్వాత వచ్చి మంచి నాగేశ్వరరావు గారు. ఇదేమో ఒక బ్యాంక్ ఇనాగ్రేషన్ ముఖ్య అతిథి. ఇదంతా కూడా ఇదంతా అనాథ పిల్లలు. సంవత్సరానికి ఒకసారి నేనే ప్రొవైడ్ చేస్తాను. పైన అంత క్యాష్ ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్స్ పైన జరుగుతాయి. రైతులు వచ్చి అంటే 1+1 రైతులు వస్తే అక్కడ పడుకోవడానికి
ఓకే అండి, ఓకే. అదే అప్పుడు నేను ఇంటర్వ్యూలో కూడా అదే అడుగుతున్నానండి. రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కనుక వాళ్ళు వచ్చినప్పుడు ప్రొవైడ్ వీళ్ళు ఏఎంసీ వాళ్ళు చేయాలి. అంటే మార్కెట్ కమిటీ వాళ్ళు రైతులకు డార్మెంటరీ అనేది ఒకటి ప్రొవైడ్ చేయాలి. చెయ్యరు. వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి. చెయ్యరు. అసలు మరి మేము సంవత్సరానికి ఇక్కడ సుమారు 15 కోట్లు మార్కెట్ ఫీస్ ఇస్తాం. మార్కెట్ లో ఇక్కడ నుండి వారికి ఇన్కమ్ 15 crores పర్ ఇయర్. అది స్పెండ్ చేయాలి కదా. ఇక్కడ రైతుల గురించే కదా ఉంది మార్కెట్ కమిటీ. ఎందుకు ఉంది? రైతుల గురించి, రైతుల బాగోగులు చూసుకోవడానికి, వాళ్ళకి సరి అయిన గిట్టుబాటు ధర వస్తుందా లేదా అది ముఖ్యం. ఎక్కువ సూపర్విజన్ ఉండదు ఏమి. ఇది ఫైట్ నేనే చేసి వాళ్ళతో వైరం పెట్టుకున్నాను సార్ అఫీషియల్స్. నాకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక డ్రైనేజ్ వాడుతున్నది. ఇది తినే వస్తువు కదమ్మా. ఇది తినే వస్తువు. అట్లా మరి స్పందించరా సార్? సార్ మీలాంటి వాళ్ళే ఫైట్ చేస్తే స్పందించకపోతే ఇంకా నార్మల్ పీపుల్ ఏం మాట్లాడారు? అదే వచ్చిందమ్మా. ఇప్పుడు అంటే ఇది అలాట్మెంట్ జరిగింది 1980లో జరిగింది. సుప్రీంకోర్టు పోయింది కేసు. అట్లా మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత 91లో ఇక్కడికి షిఫ్ట్ వచ్చింది. ఉస్మానియాలో ఉండింది. అక్కడ చాలా చిన్నగా ఉండే ప్లేస్. సో ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ షిఫ్ట్ అయింది. పర్వాలేదు. బట్ ఇప్పుడు ఇది కూడా కంజెస్టెడ్ అయిపోయింది. చాలా మంది స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? మా 20 స్టాఫ్ ఉంటారు. అమాలీస్ ఉంటారు ఎక్కువ. 50 అమాలీస్ ఉంటారు డ్యూరింగ్ సీజన్. ఈ అమాలీస్ అంతా బయటి వాళ్ళే. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర, నో వన్, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. సో అంతా బీహారీస్, యూపీ, బెంగాల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ V5 అండ్ మీ బృందాన్ని అందరికీ మంచి పైకి రావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిర్చి మార్కెట్ అంటే మనందరికీ గుర్తొచ్చేది మలక్పేట. అలాంటి మలక్పేట అంటేనే గుర్తొచ్చేది దేవరా రాజేశ్వరరావు గారు. ఏ వయసులో మీరు మిర్చి వ్యాపార రంగంలోకి రావడం జరిగింది? అదే నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు వద్దని చెప్పాను. ఆయన బాగా కోపడి నీకు తెలియదు, నీ జీతంలో ఒక 21 దినం చేయలేవు అన్నాడు. మిర్చి మార్కెట్లో మన తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది రైతులు రావటం ఇదంతా జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఇమీడియట్గా పేమెంట్ కూడా చేస్తారు. హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతర మార్కెట్ల కంటే ఒక బెనిఫిట్ ఏంటంటే సేమ్ డే పేమెంట్ జరుగుతుంది వాళ్ళకి. బై ఈవినింగ్ దే విల్ రీచ్ దేర్ విలేజ్. అంత సౌకర్యం అన్నమాట హైదరాబాద్కి వస్తే రైతులు. మిర్చి మార్కెట్ అంటేనే మలక్పేట అని అంటారు. అంటే మలక్పేట మిర్చి మార్కెట్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడే అంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని. హైయెస్ట్ జిఎస్టీ కూడా పే చేసింది మీరే అని విన్నాను. నాది 2 ఫర్మ్స్ ఉన్నాయి. ఒకటి సూర్య ట్రేడర్స్ కమిషన్ దుకాణము, రెండవది. అయితే మీరు రాజకీయ రంగంలో చూస్తే కనుక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారని అయితే విన్నాను సార్. ఎందుకని మీరు రాజకీయాల వైపు మీకు వెళ్ళాలని ఆసక్తి కలగలేదంట? నాకు 1 month RI జైలు అయింది. చెంచల్ కూడా వెళ్ళలేదు. జైల్లో కూడా వెళ్ళారు. సార్ ఇది ధ్యాన మాలిక. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన యోగా, మెడిటేషన్, వీటన్నిటి గురించి ఉన్నాయి సార్. దీని గురించి ఒకసారి నాకు మీరు ఎక్స్ప్లెయిన్. నేను వాళ్ళు పనులు తెచ్చుకుంటే ఆ పనులే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అంతే. నో ఫీజ్, నథింగ్. అప్పుడు మాకేంటి సిటీలో ఈ హాల్స్ అనేది ఫ్రీగా దొరికేది. మంచి కార్యక్రమం కాబట్టి ఇక మా ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి ఏదో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్షలు కావాలి. ఇప్పుడు కాబట్టి సిటీలో కష్టమైపోయింది. ప్రజాకర్లు అప్పుడు ఎట్లా ఉండేవి, ఆ మూవీ రావటం, దాంట్లో ఎలా ఉంది ఏంటని సినిమా రూపంలో మేము అంతా చూడటం, తెలుసుకోవడం జరిగింది.
నిజంగానే అప్పుడు అలానే ఉండేదా సార్? నిజాం సరెండర్ అయిన తర్వాత ఈ ముస్లిమ్స్ అంతా ఎవరు టెర్రరిస్ట్ ఎవరు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మనకు భయపడుతూ ఉండేవాళ్ళు. నేనైతే అక్కినేని నాగేశ్వరరావు నా బెస్ట్ ఫ్రెండ్, నా పౌడరే వాడేదాన్ని. నా గోడౌన్లో ఒకసారి షూటింగ్ అయింది, అప్పుడు మీకు ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఆ రోజు 30 సంవత్సరాలు నాన్న వచ్చి పౌడర్ వాడాడు ఆయన.